నన్ను చూసి నన్ను కోసిన రూపాయి ఎల్లది అని చెప్పినప్పుడు అసలు ఎక్కడెక్కడ ఆదాయం ఉంది చూపించే ప్రయత్నంలో భాగంగా నేను ఈ అడ్వర్టైజ్మెంట్ రంగం మీద దాదాపు ఒక 3 నెలలకెళ్ళి పనిచేస్తున్నా. ముఖ్యంగా ఇవి ప్రకాష్ యాడ్స్, లీడ్ స్పేస్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. అయితే మీరు ఇప్పుడు పైనకే ట్రైన్ పోతూ ఉంటుంది. 15 ఫీట్ల కంటే 68వ జీవో 15 ఫీట్ల కంటే పైన ఉండాలి. అంటే 15 ఫీట్లు దాటద్దని చెప్పేసి 68 జీవో చెప్పింది. ఈ జీవో ఎందుకు చెప్పింది? ఆ రోజు లీడ్ స్పేస్కి ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసిండ్రు. అదే దాన్ని ఈరోజు లీడ్ స్పేస్, ప్రకాష్ యాడ్స్, టార్గెట్, నవనిర్మాణం ఈ 4 కంపెనీలు తప్ప వేరే వాళ్ళు ఉండనే ఉండద్దు. ఇదే మొత్తం 209 కంపెనీలు ఇవి. యాజ్ పర్ జిహెచ్ఎంసి నామ్స్ ప్రకారం 2008 ఉన్నాయి. ఇలా టాప్లో ప్రకాష్ యాడ్స్ 227 ఉన్నాయి. సెకండ్ ఏజ్, థర్డ్ యూని యాడ్స్ అని ఉంది. ఇప్పుడు ఈ మొత్తం కూడా మీకు కేవలం లీడ్ స్పేసు, వీళ్ళ టార్గెట్, ప్రకాష్ యాడ్స్, నవనిర్మాణం ఇవి తప్ప వేరే ఏం లేవు. ఇవాళ ఇటువంటి జీవో తీసుకొని వచ్చి ఇవన్నీ జీవోలు ఇవన్నీ పట్టుకొని వచ్చింది. ఈ జీవోలన్నీ పట్టుకొని వచ్చి ఈరోజు ఇవన్నీ పెట్టి తెలంగాణలో ఉన్నటువంటి 209 కంపెనీలు చంపేసి ఈరోజు కేవలం కొన్ని కంపెనీలు మాత్రమే బతికేటట్టుగా ఈరోజు ఈ జీవోలు రూపొందించారు. నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, మీరు ప్రమాదం జరుగుతుంది కాబట్టి మేము 68 జీవో తెచ్చినాను కదా, దీని మీదకే ట్రైన్ పోతుంది. ట్రైన్ కాబట్టి దానికి అనుకొని బోర్డు ఉన్నది. ఈ వైబ్రేషన్ వస్తుంది, దానిపైన వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్కు నట్లు బోలర్లు లూజ్ అవుతాయి. లూజ్ అయినాక కింద పడతాయా లేవా? దీనివల్ల ముప్పు ఉందా కాదా? మరి దీని మీద జిహెచ్ఎంసీ ఎందుకు మీరు స్పందిస్తలేరు? ఈరోజు మెట్రో పిల్లర్స్ పైన ఉన్నటువంటి ఈ అక్రమంగా పెట్టినటువంటి బోర్డ్స్ పైన మీరు ఎందుకు ఇచ్చేస్తలేరు? ఈరోజు ఇక్కడికి వెళ్ళి ₹1 కూడా హెచ్ఎంఆర్ఆర్కి వెళ్ళి, అంటే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్కి వెళ్ళి ₹1 కూడా వీళ్ళకు పోతలేదు. జిహెచ్ఎంసీ ఖజానాలో పోతలేదు. ప్రభుత్వానికి ₹1 కూడా పోతలేదు. మరి దీనివల్ల ఉపయోగం ఏంది? ఎవరి జేబులో పోతుంది? ఈరోజు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఈరోజు అప్పుడ రాష్ట్రంగా ఎందుకు పడ్డది? ముఖ్యమంత్రి ఘోషణ రూపాయి వెళ్ళదని ఎందుకు అంటుండు? అలాంటి ఇవి 500 కోట్ల రూపాయలు. ఇవి 500 కోట్ల రూపాయలు వచ్చి హైదరాబాద్ చెప్తున్నా, ఏది రింగ్ రోడ్డు అవతల కాదు, రింగ్ రోడ్డు లోపల ఉన్నది 500 జిహెచ్ఎంసీ లిమిట్స్ ఒట్టి జిహెచ్ఎంసీ లిమిట్స్ 500 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వ ఖజానాకు మున్సిపాలిటీ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ శాఖ ఆయన దగ్గరనే పెట్టుకున్నారు. మరి ఇది నువ్వు సంవత్సరం నరకెళ్ళి నీ దగ్గర ఉన్నది. మరి దీని మీద ఆదాయం వస్తుంది అన్న జ్ఞానము రేవంత్ రెడ్డి గారికి ఉందా లేదా? ఆ తెలివి నీకు ఉందా లేదా? నీ దగ్గర ఉన్న సలహాదారులు సలహాలు ఇస్తుందా లేదా? ఈరోజు ₹1,00,000 పెట్టి వాళ్ళ జీతాలు ఇచ్చుకుంటే, కార్లు ఇచ్చుకుంటా, నాకు సలహాలు ఇవ్వండి అని చెప్పేసి 10 మందిని అడ్వైజర్లను పెట్టుకున్నావు, 10 శాఖల్ని దగ్గర పెట్టుకున్నావు. ఆ 10 శాఖలలో ఉన్నటువంటి వాళ్ళు